వీడియోలో అంతా కూడా నేను ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి ఎందుకొచ్చాను అండ్ ఏం షాప్ చేశాను, ఎలా ప్యాక్ చేసుకున్నాను అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూసేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కిటిఏ బ్లాగ్స్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే నేను ఫ్యాషన్ రిలేటెడ్ వ్లాగ్స్ అలానే ట్రావెలింగ్ వ్లాగ్స్ అయితే చేస్తున్నాను. సో డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్లీ నేనైతే షాపింగ్ గురించి అయితే చెప్తున్నాను. ఫస్ట్ షాపింగ్ వచ్చేసి నేను శారీస్ కొన్ని బై చేశాను అండ్ నేను ఇక్కడ వేసుకున్న శారీస్ ఉన్నాయి కదా, అవి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్ లో అయితే ఫుల్ గా రిలీజ్ చేస్తాను. నాకు నచ్చిన ఒక 1-2 శారీస్ అయితే పిక్ చేసుకున్నాను. రీసెంట్ గానే షాపింగ్ చేశాను కాబట్టి అంతగా అయితే ప్రిఫర్ చేయలేదు. నెక్స్ట్ కుర్తీస్ అయితే షాప్ చేశాను. అది కూడా నాకు కొంచెం టెంపుల్ కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని చెప్పి, నాకు బేసిక్ గా కుర్తీస్ అంటే చాలా ఇష్టం. సో ఒక 2-3 పిక్ చేసుకున్నాను కుర్తీస్ కూడా. నేనైతే వనిత అనే స్టోర్ లో అయితే తీసుకున్నాను. ఎక్కువగా వీడియో అయితే తీసుకోలేదు. ఇవైతే నచ్చిన ప్యాటర్న్స్ తీసేసుకున్నాను. వెస్టర్న్ ప్యాటర్న్ కోసం అయితే స్టైల్ యూనియన్ కి అయితే వచ్చాను. దీంట్లో వెస్టర్న్ కలెక్షన్, ఇండో వెస్టర్న్ కలెక్షన్ నాకైతే పర్సనల్ గా చాలా నచ్చుతుంది. దీంట్లోనూ వెస్ట్ సైడ్ లోను. సో ఇక్కడైతే ఒక 2-3 పిక్ చేసుకున్నాను. దాంట్లో ఇదైతే ఒక ఆప్షన్. నేను తీసుకున్న దాంట్లో చాలా బాగా సెట్ అయింది నాకు. అండ్ వెస్ట్ సైడ్ లో కూడా నేను షాప్ చేశాను. బేసిక్ గా వెస్ట్ సైడ్ లో నేను చూసిన ఆప్షన్స్ ఏంటంటే లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. మనం తీసుకున్న ఒక ఐటమే మల్టిపుల్ ఇయర్స్ అయితే మనం యూజ్ చేయొచ్చు. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సో వెస్ట్ సైడ్ అయితే నేను అందుకే ప్రిఫర్ చేస్తాను. మీరు ఒకవేళ ఇంతవరకు వెస్ట్ సైడ్ లో షాప్ చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. నేను వెళ్ళే ఫ్యూ డేస్ బిఫోర్ ఇలా పికిల్స్ అయితే పెడుతున్నారు. దాంతో పాటు కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ప్రిపేర్ చేశారు. అండ్ ప్యాకింగ్ వచ్చేసి నేను ఇలా అమెజాన్ లో జిప్ లాక్ కవర్స్ అయితే ఆర్డర్ చేశాను. దీని వల్ల యూజ్ ఏంటంటే మనం కుర్తీస్ కానీ ఫ్రాక్స్ ఇలాంటివి ఏవైనా సరే దాంట్లో పెట్టేసామంటే మనం దాంట్లో నుంచి ఎయిర్ తీసేస్తాం కాబట్టి అదనేది ఐరన్ పోదు, మంచిగా ఉంటుంది. ఇదైతే యూస్ఫుల్ అనే చెప్పొచ్చు. దాంతో పాటు స్పేస్ అనేది బాగా వస్తుంది. మనం లగేజ్ బ్యాగ్ లో పెట్టాక సైడ్స్ కి మనకి స్పేస్ అనేది ఉంటుంది. ఇలా నేను ఒక జిప్ లాక్ సెట్ అంతా ఆర్డర్ చేశాను అండ్ ఆ సెట్ లోనే మొత్తం ఫిల్ చేశాను మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ కూడా. ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే అయితే నేను ట్రావెల్ చేయాలి. ఈ షాపింగ్ అండ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్ అండ్ ఫుడ్ వీడియోస్ ఇవన్నీ కూడా మోస్ట్లీ ఒక 10 days లో అయితే కంప్లీట్ అయితే చేసాము. నాకు ఎయిర్పోర్ట్ వచ్చాక బిఫోర్ నేను ఇంట్లో అయితే కొంచెం బాధ అయితే పడ్డాను, కానీ ఎయిర్పోర్ట్ వచ్చాక కొంచెం ఎక్కడనో భయము, దాంతో పాటు ఎగ్జైట్మెంట్, దాంతో పాటు హ్యాపీనెస్. ఎగ్జైట్మెంట్ ఎందుకంటారా, ఫస్ట్ టైం నేను ట్రావెల్ చేయబోతున్నాను. సోలో ట్రిప్ అనే చెప్తాను. ఎందుకంటే నేను ఇంతవరకు ఎక్కడికి సోలో ట్రిప్ అనేది వెళ్ళలేదు. అండ్ దట్ టు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే నేను వెళ్తున్నాను సోలో ట్రిప్ గా. ఇక్కడ నాకు బెనిఫిట్ ఏంటంటే నాతో పాటు ఒక ఇద్దరు వస్తున్నారు. ఇద్దరు స్ట్రేంజర్సే నాకు. లైక్ ఒక స్ట్రేంజర్ వచ్చేసేమో నన్ను గైడ్ చేయడానికి, ఇంకొక స్ట్రేంజర్ ఏమో నాతో పాటు నాలాగానే కొత్తగా తెలుసుకుంటున్నారు అనమాట. లైక్ మా ఫ్లైట్ సీటింగ్స్ అన్ని కూడా డిఫరెంట్ కాబట్టి నేనైతే సోలో ట్రిప్ గా కన్సిడర్ చేస్తాను. ఇదైతే నైట్ అయితే ఫుల్ గానే తినేసి వచ్చాను. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే ఫుడ్ పెట్టారు. ఇలా ఏంటంటే దోశ, పన్నీర్ దోశ, ఇంకా దాంతో పాటు సాంబార్ ఇచ్చారు. నేనైతే వాళ్ళని గ్రీన్ టీ అడిగాను. వాళ్ళు ఇంగ్లీష్ టీ అనే చెప్పి ఏదో ఇచ్చారు. ఓకే, బానే ఉంది. నెక్స్ట్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. దాంతో పాటు అమూల్ బటర్, ఇంకొక బన్ అయితే ఇచ్చారనమాట. నాకు బేసిక్ గా హైట్స్ అంటే భయమే, కానీ ఈ ఫ్లైట్ జర్నీ అంటే కొంచెం కొత్తగానే ఉంది. ఎందుకంటే నాకు ఒక డ్రీమ్ ఉండే, నేను లైఫ్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఒక్కసారైనా సరే సోలోగా ట్రావెల్ చేయాలని ఉండే. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయికి డ్రీమ్ ఉంటుంది ఇలా సోలో ట్రావెల్ చేయాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అని చెప్పి. ఫ్రెండ్స్తో వెళ్ళడం, రిలేటివ్స్తో వెళ్ళడం డిఫరెంట్. ఇలా సోలో ట్రావెల్ చేసినప్పుడు మనకి మనం టైం ఇస్తాము, మన గురించి మనం కేర్ తీసుకుంటాము. నాకు యాక్చువల్గా ఫ్లైట్ చేంజ్ ఉంది. ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసి హాంకాంగ్కి ఉంది. దాని తర్వాతకి నెక్స్ట్ మెల్బర్న్ ఆస్ట్రేలియాకి అయితే ఉందన్నమాట. సో నేనైతే నా పర్సనల్ టైం నేను చాలా ఎంజాయ్ చేశాను. చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండే అని చెప్పాను కదా, ఈరోజు ఫుల్ఫిల్ అనే హ్యాపీనెస్ తోటి అసలుకి ఎంత బాగుండేనో ఆ రోజు మొత్తము. సోలోగా ఉన్నాను, కొద్దిగా భయం ఉన్నా సరే లోపల ఎక్కడనో తెలియని సంతోషం, ఏదో సాధించాను లైఫ్లో అనేది చెప్పి. ఇలా మాట్లాడుతుంటేనే నెక్స్ట్ మీల్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ మీల్ ఏమి ఇచ్చారో చూపిస్తాను. మ్యాక్సిమం ప్రతి మీల్లో కూడా ఇలా పికిల్స్ అయితే ఇస్తున్నారు. దాంతోపాటు సలాడ్, రస్మలై, వెజ్జీస్ కొన్ని, కర్డ్, రైస్, అలానే ఇలా చిన్న చిన్న రోటీస్ ఇచ్చారు. పక్కన బటర్ మసాలా ఇచ్చారు. నాకు విండో సీట్ వచ్చింది కాబట్టి ఫుడ్ తింటూ అప్పుడప్పుడు విండో దిక్కు చూస్తూ అలా ఒక్కొక్కసారి ఇలా స్క్రీన్ మీద చూస్తూ టైం పాస్ అయితే చేశాను. నైట్ డిన్నర్ టైం అయితే వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు పప్పు, ఆలు, దాంతోపాటు పికిల్ అయితే ఇచ్చారు. వెజ్జెస్ కూడా. ఫ్లైట్లో అయితే ఇలా స్క్రీన్ పైన ఇలా మ్యాప్ కనిపిస్తుంది. సో ఈ మ్యాప్ని అయితే మొత్తం చూస్తున్నాను. ఎక్కడ స్టార్ట్ అయ్యాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడ ఏంటని చెప్పి మొత్తం సర్చ్ చేసుకోవచ్చు. లేదు అంటే మూవీస్ కూడా చూడొచ్చు. నేనైతే కొన్ని సాంగ్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి
సాంగ్స్ వింటూ ఉన్నాను. ఫైనల్గా మెల్బర్న్కి అయితే వచ్చేసాను. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, వీ రీచ్ మెల్బర్న్. ఆల్మోస్ట్ 14 hours జర్నీ అనమాట. మెల్బర్న్కి అయితే వచ్చేసాను. మా హస్బెండ్ అయితే వచ్చారు పిక్ చేసుకోవడానికి. నేను ఆస్ట్రేలియా ఎందుకు వచ్చానో చెప్తాను అన్నాను కదా. మా హస్బెండ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ స్టడీస్ కోసం అని చెప్పి ఇక్కడనే ఉన్నారు. ఆఫ్టర్ స్టడీస్ కూడా జాబ్ అయితే ఇక్కడనే చేశారనమాట. ఒక 1 year అయితే మీ ఇద్దరం కూడా ఇక్కడనే స్టే చేద్దాం అనుకుంటున్నాము. దాని తర్వాత ఇండియాలో అయితే సెటిల్ అయిపోతాము. మా జర్నీ అయితే ఒక కొత్త ఇంట్లో స్టార్ట్ చేయబోతున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కితి ఐ వ్లాగ్స్.